British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. కింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి కింగ్ లో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్పెషలైజేషన్ అనేది కూడా ఇచ్చారు. జయప్రకాష్ గారికి కానీ అండ్ శ్రీహరి గారికి అయితే పర్టికులర్ గా పెయింటింగ్ క్యారెక్టర్ కానీ, ఇంకొకటి జయసూర్య క్యారెక్టర్. సార్ ఈ జయసూర్య క్యారెక్టర్ ఎవరి దగ్గర నుంచి అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లేదండి, యాక్చువల్గా అయితే చాలా మంది అంటూ ఉంటారు కానీ ముందు మేము అసలు కాంట్రవర్సీలకి దూరం అసలు ఫస్ట్. కాకపోతే కాంటెంపరీగా మ్యూజిక్ డైరెక్టర్లు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అనేది కంపల్సరీగా పెడతాం కదా. ఇప్పుడు మనం రైటర్సే అనుకోండి, రైటర్స్ ఎలా ఉంటారు అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక కళ్ళజోడు ఉండో లేకపోతే అలాంటి టోనే ఒక డైరెక్టర్ అంటే ఎలా ఉంటాడు, క్యాప్ పెట్టుకుంటాడు. ఆ స్టైల్లోనే మ్యూజిక్ డైరెక్టర్లకి ఒక ఆర్యం కావాలి కాబట్టి అప్పుడు కాంటెంపరీగా ఉన్న వాళ్ళని కొంచెం ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్, అలాగే వాళ్ళు అప్పుడు షోస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ షోస్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలాగా అడ్డుపడతా ఉంటారు, అట్లనే దృష్టిలో పెట్టుకుని చేసాము. చక్రి గారిని అలా ఏం లేదండి. చక్రి గారితో మేము దేనికైనా రెడీ అవన్నీ చేసాం. అలా ఏం లేదు, అది ఎందుకు అలా వచ్చింది పబ్లిసిటీ. అప్పుడు ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేదు కదండి, ఉన్న దాంట్లోనే దాన్నే ఎక్కువ ట్రోల్ చేసినట్టుగా అనిపించింది. బట్ నిజం కాదు. మేము ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అసలు ఇప్పుడు. కాకపోతే అదే ఆ హ్యాట్ పెట్టడం ఏదో అట్లా దాంట్లో ఏదో వచ్చింది. కానీ ఏంటంటే అది షోస్లలో ఇప్పుడు దాన్ని ఒక యూనిక్ గా చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ రియాలిటీలో జరిగితే దాన్ని సినిమాలో చూస్తాం, కానీ సినిమాలో జరిగింది రియాలిటీలో ఇప్పుడు చూస్తున్నాం. ఆ క్రియేషన్ అంతా మీదే సార్. అదేనండి, ఇప్పుడు అప్పుడేమో మేము అక్కడ చూసి ఇన్స్పైర్ అయ్యి రాసింది, దాన్ని మనం కొంచెం క్రియేట్ చేసి రాసింది ఉంటుంది కదా. ఇప్పుడు అనుకోకుండా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అలాగే బిహేవ్ చేస్తుంటే దాన్ని మళ్ళీ కింద మీమ్స్ లాగా పెడుతుంది చూస్తున్నాను నేను నెట్లో. అదే సీన్ గారు ఆ టైమింగ్ని బ్రహ్మాండంగా పండించారండి, ఎంటైర్ క్రియేటివ్ పోస్ట్. అంటే నేను ఫస్ట్ కింగ్కి కథ కంటే ముందు ఈ ఎపిసోడ్ చెప్పానండి. అంటే ఈ క్యారెక్టరైజేషన్ తోటి మొత్తం చెప్పాను. దాన్ని నేను ఎప్పుడు ఎలా ఉంటుందంటే సీను గారితో ఏదైనా చేసిన తర్వాత ఆయన దాన్ని ఎలా తీస్తారని నేను ఒక ప్రేక్షకుల్లాగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మనం చెప్పాం సరే, తర్వాత నేను కానీ కోనా గారు కానీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని ఎలా తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఆయన దాని ఫ్లేవర్ ఒకటి తీసుకొస్తాడు ఆయన. సో దానికోసం వెయిట్ చేస్తాం, చూసేవాళ్ళం. అలాగే ఆయనది ఒక యూనిక్ టైమింగ్ అండి కామెడీలో. మాకు బాగా సింక్ ఏంటంటే మేము అనుకున్న దాన్ని మేము ఎప్పుడు కూడా ఈయన ఇంకోలాగా తీశాడు అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలే, బెటర్ చేశారు తప్ప. సో అందుకే ఆయనతో మాకు జర్నీ అంత బాగా సింక్ అయింది. దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఒకసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, నువ్వు నేను సినిమాకి మీరు ఒక ఏడీగా వర్క్ చేశారు. ఆ జర్నీ అనేది ఎలా మొదలైంది సార్ ఇది తేజ గారితో? అంటే యాక్చువల్గా నేను అప్పటికి ఒక బి గోపాల్ గారి దగ్గర, ఎన్ శంకర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో అప్పుడు కొత్త వరవడిలో చిత్రం అనే సినిమా స్టార్ట్ అయింది. ఆ సినిమాకి కూడా నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా, అది 35 రోజులు షూటింగ్ అయితే 35 రోజులు వెళ్ళాను. అంటే ఆయన ఏడీగా వచ్చేసేయమని అడిగారు నన్ను. మాది ఇంకా షూటింగ్ కంప్లీట్ అవ్వాలి బి గోపాల్ గారిది. వాళ్ళు న్యూజిలాండ్కి వెళ్ళారు షూటింగ్ చేయడానికి. వాళ్ళు వెళ్ళొచ్చే లోపల ఈ సినిమా ఫినిష్ చేశారు ఆయన. అప్పుడు అంటే ఇక్కడేమో ఒక్కొక్క షాట్ తీయడానికి చాలా టైం పడుతుంది, పెద్ద సినిమా అప్పుడు. సో ఇది చిన్న సినిమాలో చాలా భలే కంఫర్టబుల్గా తీస్తున్నారు, నేర్చుకుంటానికి ఫాస్ట్గా నేర్చుకుంటానికి అవకాశం ఉంది అని చెప్పి అలా నువ్వు నేనుకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఆయన మాటల్లో కథలు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు నువ్వు రైటర్గా డిస్కషన్స్కి వచ్చేసి అని చెప్పారు. కరెక్ట్గా నాకు తెలిసి ఒక 20 years బ్యాక్ దసరాకి, నువ్వు రేపు దసరా నుండి ఆఫీస్కి వచ్చేసే అన్నారు. అలా వెళ్ళి తేజ గారు అలా వెళ్ళి ఆయనతో ట్రావెల్ అయ్యాం. అక్కడ ఆడిషన్స్లో ఉండేవాడిని, మ్యూజిక్ సెట్టింగ్కి వెళ్ళేవాడిని ఆయనతో పాటు. అలా అన్ని శాఖల్లో ఆయనతో పాటు తిరుగుతూ అంటే అన్ని క్రాఫ్ట్స్ తెలుసుకుని ఒక డైరెక్టర్గా ఇంకా డైరెక్టర్ అవడానికి నేర్చుకోవడానికి ఇంకంతకంటే మంచిది ఉంది. పైగా తేజ గారు అంటే కెమెరామెన్ కింద నాకు చాలా ఇష్టం. ఆయన అంతకుముందు రామ్ గోపాలవరం గారు సినిమాలు చేసినప్పుడు. సో నేను ఈయన దగ్గర ఆ క్రాఫ్ట్ గురించి కూడా తెలుసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఆయన దగ్గర స్క్రీన్ ప్లేకి సంబంధించిన మెలకులే ఎక్కువ తెలుసుకున్నాను. ఆ సినిమా జరుగుతున్నప్పుడు ఏది ఎక్కడ చెప్పాలి, ఏది ఎక్కడ చెప్పకూడదు, దాని మీద ఎక్కువ డిస్కస్ చేసాము. తీసింది మళ్ళీ చూసుకుని ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ 100 days ఆడింది. అది 100 days థియేటర్లకి ఏదో ఒక థియేటర్కి తిరుగుతూనే ఉన్నాం.
నేను కంప్లీట్గా ఎంజాయ్ చేసిన మూవీస్లో నా క్యారియర్లో ఫస్ట్ తర్వాత నా మొదటి రైటింగ్ సినిమా సంతోషం, తర్వాత అన్ని హిట్లు అయినా రెడీ సినిమాని నేను అది మొత్తం అది ఆడుతున్న రోజులు థియేటర్లకు వెళ్ళడం, రెస్పాన్సులు చూడటం, ఎంజాయ్ చేయటం. తర్వాత మళ్ళీ దూకుడు ఆ టైంలో. ఆ తర్వాత లౌక్యం సినిమా. ఎందుకంటే లౌక్యం సినిమా అప్పుడు గోపీచంద్ మీద ఫస్ట్ టైం కామెడీ ట్రై చేస్తున్నాను. అంతకుముందు లక్ష్యం పనిచేశాను నేను. కానీ కథ అన్నీ బాగున్నాయి, మా స్టైల్ తీసుకొచ్చా. అంటే శ్రీధర్ సీప అన్న కథ, అది కోనా గారు నేను పనిచేసాం. పక్కన ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఓ పక్కన పెద్ద హీరోల సినిమా, రవితేజ సినిమా ఉంది, మహేష్ బాబు గారి సినిమా ఉంది, నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమా ఉంది. ఇంతమంది సినిమాల మధ్యలో పడుతుంది. సో అందుకని అందరం చాలా, నేను కోనా గారు, శ్రీధర్ సేపు అని అందరం దాన్ని చాలా జాగ్రత్తగా వర్క్ చేసి, శ్రీధర్ అయితే అసలు మొత్తం సినిమా జరుగుతున్నంతసేపు షూటింగ్లో లొకేషన్లో కూడా ఉండేవాడు. ఉండే అది మొత్తానికి ఆ సినిమా ఫినిష్ చేసిన తర్వాత దాన్ని కూడా అలాగే ఎంజాయ్ చేసాం. అంటే థియేటర్స్ అన్నీ తిరిగి ఆల్మోస్ట్ 50 days వరకు. ఈ లౌక్య మూవీలో ఒక క్యారెక్టర్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరు సిప్పి అండ్ చంద్రమోహన్ గారి పేరు పప్పి. అదే ఈ క్యారెక్టర్స్ వాళ్ళ పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఇద్దరు కొంచెం హైట్ కూడా సిమిలర్గా ఉంటారు. అవునా? ఓకే. యాక్చువల్గా చంద్రమోహన్ గారు చాలా కామెడీ సినిమాలు చేశారు. మీకంటే ఎర్లీ డేస్లో ఆయన నాకు తెలిసి 100 పైనే చేసుంటారు కామెడీ మూవీస్. అలాగే ఇక బ్రహ్మానందం గారి గురించి తెలిసిందే కదా. సో వాళ్ళిద్దరూ ఒకటే హైట్, బాగా మ్యాచ్ అయ్యి ఆయన కూడా ఎంజాయ్ చేశారు, చంద్రమోహన్ గారు కూడా. మాకు చంద్రమోహన్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాల్లో, డి సినిమాలో హీరో ఫాదర్, రెడీ సినిమాలో, సో అన్ని సినిమాల్లోనూ, మా దూకుల్లో అన్నిట్లో ఉన్నారు. అసలు ఆయనకంటూ ఒక సపరేట్ క్యారెక్టర్ అనేది కూడా మేము బిల్డ్ చేస్తాం. అంటే ఆయన ఏదో ఒక క్యారెక్టర్ అయితే కంపల్సరీగా ఆయన గురించి చెప్పాము. ఆయన లేనిలో తెలుస్తూ ఉంటుంది మాకు. విషయంలో ఆయన ఉంటే విషయంలో కూడా పెట్టిండేవారు సార్. లేరు కాబట్టి. సార్ మీకు అండ్ శ్రీను వైట్ల గారి అనుబంధం అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీ అంతా ఎన్ని హిట్లు ఇచ్చారో అంతా బాగుంది. కాకపోతే మీరిద్దరి ఒక పరిచయం అనేది ఏ మూవీ నుంచి స్టార్ట్ అయింది? అంటే యాక్చువల్గా ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా నేను ఇండస్ట్రీకి వచ్చాను ఇంజనీరింగ్ చదువుతూ. ఇంకా హైదరాబాద్లో ఎవరో ఫ్రెండ్స్ని కలుస్తూ ఇక్కడ ఏదో షూటింగ్ జరుగుతుందంటే ఫస్ట్ చూడటానికి వెళ్ళాను అనమాట షూటింగ్. ఇక్కడ రాజశేఖర్ హీరోగా, సాక్షి శివానంద్ హీరోయిన్గా ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది. దాని డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. సో నేను క్రౌడ్లో నుంచుని ఆయన ఎలా తీస్తున్నాడు ఏంటనేది చూశాను అనమాట. చూసుకేసేపు 1 గంట జరిగింది, వెళ్ళిపోయారు ప్యాకప్ చేసుకుని. ఓహో షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అని. అప్పుడు సీను గారిని ఫస్ట్ టైం చూడటం, నేను పరిచయం లేదు. తర్వాత సునీల్ వీళ్ళతో నేను రూమ్మేట్గా ఉన్న టైంలో